నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఎన్ఆర్ సత్యం టీవీ శ్రీకాకుళం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యం డైలీ ఎడిటర్ ఎన్విఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే. ఎన్నికల ఫలితాలు ముగిసిన నాటి నుండి ఈ రోజు వరకు ఈవీఎం ట్యాంపరింగ్ అనే అంశంపై ప్రధానంగా చర్చ సాగుతుంది. గతంలో సత్యం టీవీలో కూడా ఒక వీడియో పోస్ట్ చేసాం, అసలుకి ఈవీఎంస్ ట్యాంపరింగ్ చేయగలరా లేదా అని. అయితే ఏడిఆర్ అనే ఒక స్వతంత్ర సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ, మన దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ ఎఫిడవిట్స్ మీదను లేకపోతే నేర చరిత్రల పైన లేదంటే ఎన్నికల ఫలితాల పైన ఇది విశ్లేషిస్తుంటది. అసలు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, వారి స్థితిగతులు, వాళ్ళ నేర చరిత్ర అన్ని చెప్తుంటది. అందులో భాగంగా ఈ ఏడాది ఈవీఎం ట్యాంపరింగ్ అనే అంశం కాకుండా ఎన్ని ఓట్లు పోలయ్యాయి, లెక్కింపు రోజు ఎన్ని ఓట్లు అధికంగా లెక్కించారనే దానిపైన ఒక సంచలనాత్మకమైన రిపోర్ట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 538 నియోజకవర్గాల్లో 5,14,00,000 ఓట్లు, అంటే ఎన్నికలు జరిగిన రోజు ఏవైతే ఎన్నికల కమిషన్ చూపించిందో అంతకంటే ఎక్కువ ఓట్లు లెక్కించారనేసి ఏడిఆర్ అనే సంస్థ. ఈ అంశం పైన ఈరోజు మాట్లాడుతున్నాం. అంటే ఏడిఆర్ అనే సంస్థ చాలా విశ్వసనీయత కలిగిన సంస్థ. చాలా ఏళ్ళుగా ఇందులో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, అందరూ మేధావులే, రిటైర్డ్ న్యాయమూర్తులు కూడా ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మన రాష్ట్రంలో 49 లక్షలు ఓట్లు అధికంగా లెక్కించారని, మన ఒడిశా రాష్ట్రంలో 42 లక్షలు లెక్కించారని, మన రాష్ట్రంలో 7 పార్లమెంట్ స్థానాల పరిధిలో ఓట్లు ఎక్కువ లెక్కించారనేది ఒక వీళ్ళు ఇచ్చిన విశ్లేషణలో ఒక ప్రధాన అంశం. మనం ఆరోపణ అని చెప్పలేము, అది విశ్లేషించారు. దీనిలో ఎంతవరకు వాస్తవం ఇది? అదే తమ్ముడు, మొదటి నుంచి మనం చెప్తుంది కానీ ఏ మీడియా జాతీయ మీడియా చెప్పినా, ప్రతిపక్షాలు చెప్పినా, ఓడిపోయిన పార్టీలు చెప్పినా, ఎవరు చెప్పినా ఒకటే, ఏడిఆర్ సంస్థ ఇప్పుడు పూర్తి స్థాయి నివేదికని బయటపెట్టింది. కానీ ఎన్నికలు పోలింగ్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే ఆ రోజు సాయంత్రం నుంచే అక్కడ ఆ జిల్లాల్లో ఓట్ల తేడాని అక్కడ లోకల్గా ఉన్న ఏజెంట్లు గమనించారు. అది మీడియాలో వచ్చింది. అప్పుడే మనం దీని మీద ఒక చర్చ పెట్టాం. ఇప్పుడు మన ప్రశ్నలుగానే ఇంకా ఉన్నాయి. ఈ దేశంలో కోర్టులు కల్పించుకుంటే కానీ దేనికి సమాధానం చెప్పలేని దుస్థితిలో మనం ఉన్నాం. దేనికైనా కోర్టులు కల్పించుకోవాలి, కోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వాలి, దాని మీద వీళ్ళు ఏదో చెప్పాలి. అంతే తప్ప ఏడిఆర్ అనేది ఒక నిబద్ధత కలిగిన స్వతంత్ర ప్రతిపత్తిగా, వాళ్ళు దీనికి ఎవరు ఫండింగ్ ఉండదు. వాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఏడిఆర్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పోరాడుతుంది. పోరాటంలో వాళ్ళది ఒక స్టైల్. వాళ్ళు ఎవరికి బయట ప్రపంచంలో సామాన్యులకు దక్కని ఒక ఇన్ఫర్మేషన్ తీసుకురావడం, అది ప్రజల మధ్యన విడిచిపెట్టడం, దీని మీద చర్చ సాగేటట్టు చూడడం, ఇది ఒక రకమైన సేవ. మరికొందరు ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళు ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారు. ఇప్పుడు అన్నా హజారాలు అంటారు ఉన్నారు, వాళ్ళు గాంధీ మార్గంలో ఎక్కడో దాని మీద కూర్చుంటారు, దాని మీద ఏదో మౌన దీక్ష, నిరాహార దీక్ష ఏదో చేస్తారు. ఇది ఇప్పుడు ఏడిఆర్ది కూడా ఒక సేవే, ఒక ఉద్యమమే. అయితే ఏడిఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు కానీ, ఇప్పుడు ఓడిపోయిన అభ్యర్థులు లేదంటే పార్టీలు అడుగుతున్న ప్రశ్నలు కానీ ఈరోజు వరకు సమాధానాలు లేవు. ఈరోజు ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయా అవ్వవా, ఈ ఒక్క ముక్క చెప్పండి. దాన్ని మనం మేనేజ్ చేయొచ్చా, చేయలేమా? ఒక్క దగ్గర గవర్నమెంట్, ఏదైనా గవర్నమెంట్, ఈరోజు ఎన్డీఏ అని కాదు, రేపు ఐఎన్డీఏ కానీ కాదు, ఇంకోటి కాదు, ఎవరైనా సరే ఈ దేశంలో కోట్లాది మంది ఓటర్లు ఎంతో పవిత్రంగా భావించి క్యూ లైన్లో నిల్చొని తమకు నచ్చిన వ్యక్తికో పార్టీకో ఓటేసిన తర్వాత దానికి సమాధానం చెప్పకపోవడం అంత దుర్మార్గం మరొకటి లేదు. ప్రతి దగ్గర ప్రతి జిల్లాకి రిటర్నింగ్ అధికారి ఐఏఎస్, కలెక్టర్. ఇంక దీని మీద మళ్ళీ ఎన్నికల కమిషన్, రాష్ట్రానికి ఒక ఎన్నికలు కమిషనర్ ఉంటాడు, మళ్ళీ దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషనర్ ఉంటుంది. ఇది కాకుండా ఈవీఎంలు తయారు చేసే మెకానిజం, దానికి ఒక ఫ్యాక్టరీలు, వ్యవహారం అంతా ఉంది. ఈవీఎంలో ఎందుకు ఎక్కువ ఓట్లు వచ్చింది అని ఎలక్షన్ కమిషన్ నుంచి ఒకరికి వచ్చి చెప్పాలి కదా. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో ఒక బిల్ వేశారు. దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఏమైనా సమాధానం చెప్పిందంటే, మీరు కోరుకునే పోలింగ్ బూత్ ఉంటుందో దాన్ని మీరు లెక్కించడానికి మేము అవకాశం ఇస్తాం. అయితే
ఒక ఈవీఎం తెప్పించి లెక్కించాలంటే అది వీవీప్యాట్ లెక్కించాలంటే 47,000 రూపాయలు డిపాజిట్ చేయమని. ఓకే, మంచిదే. అలాగా 47,000 డిపాజిట్ చేస్తే లెక్కించడానికి మేము అవకాశం ఇస్తామని చెప్పింది. అంటే న్యాయస్థానం చెప్తే తప్ప అది జరగదు అనే ఒక ఆలోచనతో నడుస్తుంది ప్రజెంట్. ఇప్పుడు నేనేమంటానంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కాదు, నేను కూడా 47,000 కడతాను సిద్ధం. ఇవ్వండి నాకు ఏదో ఒక, మీరు ఓపెన్ గా రండి, డిబేట్కి రండి. ఇప్పుడు తారుమారయిందా, గెలుపోవటంలో ప్రభావితం చేసిందా, ఇన్ని కోట్ల మందిలో ఇన్ని లక్షల ఓట్లు పెద్ద విషయం కాదు, ఇంత మెజారిటీలో ఆ మాత్రం తేడాలు కాదు, ఇది పక్కన పెట్టండి. ముందు ఈవీఎంలు ఎంతవరకు నమ్మశక్యం, దీని మీద కదా జరగాలి డిబేట్. ఇప్పుడు ఈవీఎం ఈ ఎలక్షన్ కమిషన్ తరఫున ఈవీఎం పట్టుకొని రావాలి. దాని మీద ఎవరైనా దీన్ని ఇది ఇందులో ఒకరికి ఓటేస్తే ఒకరికి, లేదంటే తక్కువ వేస్తే ఎక్కువ, మీరు అకౌంట్ అలా మార్చుకోవచ్చు అని మీరు ప్రూవ్ చేయండి అని ఎవరికైనా ఒక ఎక్స్పర్ట్ని కూర్చోబెట్టాలి కదా. 2016 మార్చి 25 అనుకుంటాం ఒక నోటిఫికేషన్ వేసి ఈవీఎం ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈవీఎంను ట్యాంపరింగ్ చేస్తే ఇంత బహుమతి ఇస్తాము, ఎవరైనా ట్యాంపరింగ్ చేయాలనేసి. అప్పుడు ట్యాంపరింగ్కి వెళ్ళారు, చేశారు, చేయడానికి వెళ్ళారు. ఆ తర్వాత అది ఒక చిన్న రచ్చలా జరిగింది. తర్వాత ఆ ప్రక్రియ అక్కడ ఆగిపోయింది. అయితే దీని మీద ఇప్పుడు ఈ రోజు కూడా స్పష్టత రావడం లేదు. అసలు ఓటింగ్ ఇప్పుడు ఈ బూత్లో 10 ఓట్లు పడ్డాయి, 10 ఓట్లు లెక్క పెట్టాలి కదా. 15 ఓట్లు ఎలా లెక్క పెడతారు? అదే 15 ఓట్లు పోలే అని చెప్పాడు, 15 ఓట్లు లెక్క పెట్టగలరు. ఇప్పుడు ఈవీఎం ఫస్ట్ ఓటు వేసే ముందే అక్కడ పోలింగ్ ఏజెంట్లు ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల వాళ్ళని ముందు పెట్టి సున్నా చూపించి ఓట్లు వేయడం, ఓట్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత దాన్ని సీల్ చేసినప్పుడు కూడా ఇన్ని ఓట్లు అని ఆ కాగితాలు కాపీ ఇచ్చి మళ్ళీ సీల్ చేసి పట్టుకెళ్తారు. సీల్ చేయిస్తారు. అది మరి మీకు కౌంటింగ్ చివరిలో కౌంటింగ్ రోజు దాని బటన్ నొక్కేసరికి అక్కడ ఎందుకు తేడా వస్తుంది అంటే, నా ఉద్దేశంలో మనకు వచ్చిన ఈవీఎంలు ఏవి కూడా, అంటే దేశంలో మనం ఓటేసిన ఈవీఎంలు ఏవి కూడా ఏవి ట్యాంపర్ కాలేదు. కానీ ఈ దేశంలో 2 లక్షల ఈవీఎంలు కనబడకుండా పోయాయి. 2004 తర్వాత 2 లక్షల ఈవీఎంలు కనబడకుండా పోయాయి. దీన్ని దాని ప్లేస్ లో పెడితే తప్ప ఇది జరగదని నా ఉద్దేశం. అంటే రీప్లేస్ ఇప్పుడు నువ్వు బూత్ నెంబర్ 145లో నువ్వు ఓట్లు వేసావు. బూత్ నెంబర్ 145లో ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంతమంది పోలింగ్కి వచ్చారనే డేటా మీకు ఎన్నికల అధికారి దగ్గర ఉంటుంది. ఆ మేరకు మీ దగ్గర ఉన్న వేరే ఈవీఎంలోని మరొకసారి మాగ్గా గుద్దేసి దీని ప్లేస్లో అది పెడితే తప్ప మీకు ఇక్కడ ఈవీఎంలో ఎక్కువ వచ్చేది తక్కువ వచ్చేది కుదరదు. ఇంత చర్చ జరుగుతుంది, ఎక్కువ వచ్చింది, అక్కడున్న ఓట్ల కన్నా ఎక్కువ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని ఒక క్లారిటీ ఇవ్వకపోవడం. ఇప్పుడు టెక్నికల్గా కొన్ని తప్పులు జరిగాయి చెప్పండి, లేదు ఇంకేదో జరిగింది చెప్పండి, లేదు ఈవీఎంలో లోపం ఉంది చెప్పండి, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇంత వేగం తేలే సమస్య కాదు. ఎందుకంటే మనం ఈ ఒక ఎన్నిక జరిగిన తర్వాతను 6 నెలల్లోపు దాన్ని మనం అప్పీల్ చేసుకోవాలి. 6 నెలల్లోపు అప్పీల్ చేస్తే దాని ఫలితము 15-20 సంవత్సరాల తర్వాత వస్తుంది. అప్పటికి ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు నిజంగా ఈవీఎంల తారుమారు వల్ల ఫలితాలు, ఈవీఎంలో తేడాల వల్ల ఫలితాలు తారుమారు అయిపోయాయని సుప్రీంకోర్టు నిర్ధారించిన ఈసారికి ఇలా అయిపోయింది, ఇక నుంచి ఇక చేయకండి అనడం తప్ప మళ్ళీ ఎన్నికలు పెట్టండి ఆ ఖర్చును మళ్ళీ దేశం భరించే పరిస్థితిలో లేదు. ఎందుకు అసలు ఓటర్ అక్కడ ఆ బూత్లోనో ఆ కాన్స్టిట్యున్సీలోనో ఓట్ల కన్నా ఎక్కువ మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు, పోలిన దానికన్నా ఎక్కువ ఎందుకు చూపిస్తుంది? కొన్ని కాన్స్టిట్యున్సీల్లో 8 ఓట్లు 18 ఓట్లు 80 ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు. ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి, కానీ ఇప్పుడు వాళ్ళందరూ పోయినట్టే కదా. ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో 53,000 మెజార్టీ వచ్చింది, ఇక్కడ ఒక 5,000 ఓట్లు ఎక్కువ ఎక్సెస్ వచ్చింది అని అనుకుందాం, పోలే మిగతాది ఉంది కదా అనుకోవచ్చు.
ఇప్పుడు ఎవరికి ఏ ఓటు పడ్డదో కూడా తెలియట్లేదు, ఎందుకు ఎక్కువ వచ్చిందో కూడా ఎవరూ చెప్పట్లేదు. దీనికి ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికలు నిర్వహించిన తర్వాత మా బాధ్యత లేదు అంటే ఎన్నికల కమిషన్ 365 రోజులు ఎన్నికల కమిషన్ ఎందుకు ప్రశ్నించాలి? ఇప్పుడైతే ఏడీఆర్ అనే సంస్థ ఇది జాతీయ వ్యాప్తంగా చర్చ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది ఏడీఆర్ ఇచ్చిన నివేదిక చర్చ అవుతుంది. ఇప్పుడే కాదు, విదేశ మీడియాలో కూడా దీనిపై చర్చ సాగుతుంది. లేదు, మనం లాస్ట్ టైం డిస్కషన్లో చెప్పుకున్నట్టు మీకు చాలా కాన్స్టిట్యున్సీల్లో ఓటు తేడా ఉంది. ఏడీఆర్ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 500 దాదాపు 600 దగ్గర బూతుల్లో తేడా చెప్పింది. అంటే మీకేంటి అక్కడికి పెర్ఫెక్ట్గా ఉన్నవి చాలా తక్కువగా పడ్డాయి, మిగతావన్నీ తేడా వచ్చినట్టే లెక్క. మనకి 543 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 538 కాన్స్టిట్యున్సీలో 5,14,00,000. అంటే ఎన్ని చోట్ల 7 చోట్ల 8 చోట్ల కరెక్ట్గా ఉన్నట్టు మనకు అర్థం అవుతుంది.